హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు జిందగీ మీడియాలో ఒక సిరీస్ ఆఫ్ ట్రేడింగ్ గురించి ఒక సిరీస్ తీసుకురావాలని అనుకున్నా. దానికి కూడా ఒక కారణం ఉంది. మనం ఒక వీడియో చేశాము, ట్రేడింగ్ బంద్ చేయండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ట్రేడింగ్ బంద్ చేయండి, ట్రేడింగ్ చేయొద్దు అని ఒక వీడియో చేశాను. అంటే ఆ ట్రేడింగ్లో లాసెస్ వస్తున్నాయి. ముఖ్యంగా ట్రేడింగ్ మొత్తం వద్దనట్లేదు, ఆప్షన్ ట్రేడింగ్ బయింగ్ మానేసేయండి. అంటే తక్కువ ఖర్చుతోటి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ లాభాలు తేవాలి వస్తాయి అన్న ఆశతోటి చాలామంది అందులో ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ బంద్ చేయండి, లేదంటే దాని మీద చాలా అవగాహన తెచ్చుకోండి, చాలా పద్ధతిగా చేయండి అని ఒకటి చెప్పాము. అసలు ఆ ట్రేడింగ్ లాసెస్ గురించి కూడా చెప్పాము. మొన్న సెబీ రిలీజ్ చేసినటువంటి డాటానే చూపించాము. 60,000 కోట్ల రూపాయలు లాస్ అయ్యారు ఆప్షన్ ట్రేడింగ్లో. దాంతోపాటు 95% మంది 95% లాస్లో ఉన్నారు ఓవరాల్ ఆప్షన్ ట్రేడింగ్లో. ఈ ఆప్షన్ ట్రేడింగ్ మానేసేయండి, చేయకండి, మీకు దండం పెడతానని ఒక వీడియో చేశాం. ఈ నేపథ్యంలో చాలామంది కామెంట్లు చేసారు. అంటే నిజంగా మీరు ఎందుకు అట్లా చెప్తురని. దానికి అంటే నేను కూడా ట్రేడింగ్లో వాళ్ళు ఏం తెలియనటువంటి స్థితిలోనే వచ్చినా, అసలు ఏం తెలియదు, ఈ గీతలు అంటే ఏం తెలియదు, ఇది ఎందుకు పైకి వస్తుందో నాకు తెలియదు, ఎందుకు కిందికి వస్తుందో తెలియదు, ఈ విక్ ఎందుకు వస్తుందో తెలియదు, ఇది పైకి పోయి మళ్ళీ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియవు నాకు. అంటే ఫస్ట్ నా ట్రేడింగ్ జర్నీ గురించి మీకు చెప్తూ వస్తా. నిజంగా చాలామంది ఇదే దశలో ఉండొచ్చు, కొందరు ఎక్కువ తప్పులు చేయొచ్చు, కొందరు తక్కువ తప్పులు చేయొచ్చు, కొంతమంది అంటే ఆ 5%లో కూడా ఉండొచ్చు. నేను వాళ్ళను ఏమనట్లేదు. ఈ 5%లో ఉన్న వాళ్ళు చాలా గ్రేట్. నిజంగా వీళ్ళు ఐఏఎస్ కొట్టినట్టు. ఎందుకంటే 95%లో 5% అంటే లక్షలో చాలా తక్కువ. 1,00,000 మంది పోటీ పడితే, ఓకే 100 మంది పోటీ పడితే ఐదుగురు మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు. 100లో ఈ ఐదుగురిలో కూడా చాలామంది పెద్ద లాభాలు ఏమి ఉండట్లేదు. అంటే ఓన్లీ 1% మాత్రమే మంచి లాభాలు తీస్తారు. అంటే ఈ 4 కూడా బోటాబోటీ లాభాలు. మళ్ళీ దాంట్లో ట్రేడింగ్ వాళ్ళకు బ్రోకర్లకు బ్రోకరేజ్ ఇవ్వాలి కదా, అందులో పోతున్నాయి అంటే చాలామందికి. అందుకే అంటే నేను నా ట్రేడింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ చేసిన, ఆ ట్రేడింగ్ జర్నీలో నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంది, ఇప్పుడు అసలు నేను నిజంగా ట్రేడింగ్ చేస్తున్నానా బంద్ చేసిన, ఇవన్నీ కూడా ఒక సిరీస్ ఆఫ్ దాంట్లో చేస్తా. నిజంగా ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ పోతా. చాలామంది బిగినర్స్ ఇవే తప్పులు చేసే అవకాశం ఉంది. తప్పులు చేయకుండా ఉండాలని నిజంగా అంటే ఒకవేళ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్లు ఈ ట్రేడింగ్ చేయడానికే చాలామంది ఉద్యోగాలు బంద్ చేసి వస్తున్నారు, ఇంకా అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది నేను చూస్తున్నా. అంటే దీంట్లో చాలా ఉన్నాయి. రకరకాలు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు, మీ నుంచి డబ్బులు లాగాలని ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా నేను ఫేస్ చేసి వచ్చిన. మరి ఇవన్నీ కూడా బిగినర్స్ తప్పు చేయొద్దు, ఇవన్నీ కూడా మీరు అనుభవించొద్దు అనే ఒకే ఒక కారణంతో నా ట్రేడింగ్ జర్నీ ఎట్లొచ్చింది. అసలు నిజంగా అందరు ఇట్లే రావచ్చు, లేకుంటే వేరే రకంగా రావచ్చు. నాకున్న ఎక్స్పీరియన్స్తోని నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నా. అది మీకు ఎవరైతే కొత్తగా ట్రేడింగ్లోకి వస్తారో అనుకుంటారో వాళ్ళకి యూజ్ అవుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నా. అంటే చాలామంది భయపడతారేమో, ఇప్పుడు నేను ట్రేడింగ్ చేస్తున్నా అని చెప్పుకోనికనే చాలామంది భయపడతారు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది జనాలు ఏమనుకుంటున్నారంటే అదొక జూదం. అంటే ఈ పేకాట, ఈ గుర్రపు పందాలు, ఇవన్నీ ఎట్లయితే జూదం అంటే ఆ జూదంలో పెట్టి వాళ్ళు ఒక వేస్ట్ ఫెలో లాగా కూడా చూసే ఉంది సమాజం. నిజానికి ట్రేడింగ్ అనేది జూదం కాదు, ట్రేడింగ్ అనేది గుర్రపు పందెం కాదు. అది ఒక మైండ్ గేము, ఒక చాలా టెక్నికల్ అనాలసిస్ నీకు తెలిసి ఉండాలి. దానిలో పండి పొర్లితే నువ్వు ఖచ్చితంగా హిట్ అవుతావు. కానీ ఆ పండి పొర్లి దానిలో దెబ్బలు తగిలించుకొని కింద పడాలి, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, తలకకు దెబ్బలు అవుతాయి, కోమాలకు కూడా పోతావు. అంటే మానసికంగా చెప్తున్నాను నేను. బయటికి ఏం దెబ్బలు కనిపించవు మీకు, ఎక్కడేం దెబ్బలు ఏముండవు, కానీ మానసికంగా మీరు రకరకాల ఫేజులను మీరు దాటి వచ్చితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎవరెస్ట్ ఎక్కడంలో ఎంతోమంది ప్రయత్నిస్తారు, ఎవరెస్ట్ ఎక్కాలని లక్షల మంది ప్రయత్నిస్తారు, కానీ అందరూ ఎవరెస్ట్ ఎక్కలేరు, కొంతమంది మాత్రమే పైకి వెళ్తారు. అట్లే ట్రేడింగ్ జర్నీలో కూడా ఒకరికి 2 ఏళ్ళు పట్టవచ్చు, ఒకరికి 5 ఏళ్ళు పట్టవచ్చు, ఒకరికి 10 ఏళ్ళు పట్టవచ్చు. కానీ ఈ జర్నీలో ఎవరైతే నష్టాలను తట్టుకోగలుగుతారో, ఎవరైతే లిమిట్ నష్టాలను ఫేస్ చేస్తారో, ఎవరైతే నిజంగా వాళ్ళ సత్తా ఏంది, నేను ఎట్లా పోతే సక్సెస్ అవుతా, దీంట్లో అసలు ఏముంది అనేది ఒక్కొక్కటి తెచ్చుకుంటూ వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరెస్ట్ ఎక్కుతారు. వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. తర్వాత మీరు చెప్తా, ట్రేడింగ్లో కనుక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారో
ఇంకా వాళ్ళకి ఎలాంటి జాబ్లు అవసరం లేదు. వాడు ఇంట్లో కూర్చొని 9 to 3 ప్రశాంతంగా కూర్చొని మార్కెట్ను ఆట ఆడుకోవచ్చు. ఎక్కడ వస్తుందో తెలిసి అంటే మార్కెట్లో ఎట్లా గ్యాంబ్లింగ్ అవుతుంది, ఎట్లా పైకి అవుతుంది, ఎవరు పైకి తీసుకుపోతారు, ఎవరు ఇన్వెస్టర్లందరినీ పోగేస్తారు, లిక్విడిటీని ఎందుకు కలెక్ట్ చేస్తారు అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ దానికి చాలా టైం పడుతుంది. ఈ టైంలో చాలామంది వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే లాస్ ఫేస్ చేయగలగాలి, మైండ్ సెట్, మైండ్ గేము. అంటే మీ లాస్లను కవర్ చేసుకోగలగాలి, లిమిటెడ్ లాస్లో ఉండాలి, మీ మైండ్ను ప్రశాంతంగా ఉంచుకోవాలి. మార్కెట్ ఎంతనన్నా ఆట ఆడని మీరు ఎమోషన్కి గురి కావద్దు, అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కానీ దానికి టైం పడుతుంది. ఆ టైంలో మిమ్మల్ని ఎంతోమంది ఎక్కిరిస్తారు, ఎంతోమంది మిమ్మల్ని నిరాశపరుస్తారు, ఎంతోమంది దెబ్బలు తింటారు, ఎంతోమంది మిమ్మల్ని ట్రాప్ చేయాలని చూస్తుంటారు. రకరకాల పద్మవ్యూహం అంటారు కదా, వ్యూహాలన్నిటినీ ఛేదించుకుంటూ రావాలి. ఇవన్నీ ఛేదించుకుంటూ వస్తేనే, ఇవన్నిటినీ దెబ్బలను తట్టుకొని వస్తేనే మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ మాత్రం ఖచ్చితంగా కాగలుగుతారు. కానీ దానికి టైం పడుతుంది. ఆ టైం ప్లస్ మనీ ఇవన్నిటినీ ఎవరైతే చాలా పొదుపుగా, చాలా పర్ఫెక్ట్గా ఎవరైతే చేసుకుంటూ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ట్రేడర్ అనేది అవుతారు. ఆప్షన్స్ కాదు, ఎందులోనైనా మీరు ట్రేడ్ చేయొచ్చు. మీరు ఎక్కడ ట్రేడ్ చేసినా మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కానీ దాని వెనుక చాలా శ్రమ ఉంటుంది, కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది, నిద్రలేని రాత్రులు ఉంటాయి, మీకు మానసిక ప్రశాంతత ఉండదు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను సక్సెస్ఫుల్ ట్రేడర్ అని చెప్పట్లేదు, నేను ఇంకా లర్నర్నే, నేర్చుకుంటున్నా. కానీ నా ట్రేడింగ్ జర్నీలో నేను చాలా నేర్చుకున్నా, చాలా అనుభవాలు నేను సంపాదించుకున్న. ఆ అనుభవాలను మీతో పంచుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు అనేది చేస్తున్నా. ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తా. నిజంగా మిమ్మల్ని ఎవరెవరు ఎట్లా ట్రాప్ చేస్తారు, ఏం జరుగుతుంది నిజంగా ట్రేడింగ్లో అని చేస్తూ వస్తా. నిజానికి నా గురించే నేను చెప్తా, వేరే అవసరం లేదు. నాకు ట్రేడింగ్ అనేది అసలు అంటే నాకు ఈ స్టాక్ మార్కెట్ అంటేనే పెద్ద ఏం తెలియదు. నేను కూడా మీడియాలో ఉన్న వ్యక్తినే, కాకపోతే నాకు ఈ స్టాక్ మార్కెట్ గురించి పెద్ద అవగాహన లేదు. స్టాక్ మార్కెట్ అంటే షేర్స్ అనేది అనుకునేది, షేర్స్ కొంటారు, అమ్ముతారు. అందులో కూడా ఏవో టాటా మోటార్స్ ఉంటాయి, రిలయన్స్ షేర్స్ ఉంటాయి, అవి కొనాలే, అట్లా వదిలేస్తే కొన్ని రోజులకు అది లాభాలు ఇస్తాయి అంటే లిమిటెడ్ అని అనుకునేది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మామూలుగా ఏవో కొన్ని షేర్స్. అసలు నాకు ట్రేడింగ్ అకౌంట్ అంటేనే కూడా తెలియదు, ఆ డీమ్యాట్ అకౌంట్ అంటే తెలియదు. సరే వేరే ఫ్రెండ్స్ ద్వారా ఆ విషయం తెలిసింది. సరే ఒకసారి ఏంటి దాంట్లో ఏముందని తెలుసుకోనికే ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసినాం. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఏవో చిన్న షేర్లు 20 రూపాయలు 40 రూపాయల షేర్లు కొనడం. అరే అదొక రూపాయి పెరిగితేనే అప్పటికే ఆ సంతోషమే. నేను పెట్టిన 400, 500, 600, 1000 రూపాయలు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ సంథింగ్ ఎంతో అంత ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినాము అనుకోండి. ఈ 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, ఒక 10 రూపాయలు 100 షేర్లు కొన్నాం. ఈ 100 ₹1 పెరిగింది అనుకోండి, అమ్మ నాకు 100 రూపాయలు వచ్చినాయి. లేకుంటే ఇంత అంటే ఒక 100 రూపాయలు వచ్చినాయి, సరే నెలకు వచ్చినాయా, 4 నెలలకు వచ్చినాయి, ఎన్ని రోజులకు, 100 రూపాయలు వచ్చినాయి అని ఆడికే సంతోషం. లేదు ఒక 100 రూపాయలు లాస్ అయినాయి అంటే, అరే 100 రూపాయలు లాస్ అయినాయా నాకు, అంతే. అంటే దీని గురించి ఇంట్లో పెద్ద ఎమోషన్ ఉండదు. ఇట్లా చేసుకుంటూ వచ్చేది. ఆ తర్వాత కొన్ని రోజులకు అది కూడా మానేసిన, దాని గురించి పట్టించుకోవడమే మానేసిన. ఎందుకంటే మన బిజీ లైఫ్ మనం ఉంటాం, ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకునేది ఉండదు. ఆ తర్వాత ఏమైందంటే, ఇట్లే ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్ ద్వారా నాకు వాళ్ళు కూడా చేస్తుండే ఏదో పొద్దున్నే లేచి అంటే మామూలుగా ఆఫీస్కి వచ్చి ఆ ఫోన్ చూసుకుంటూ వచ్చేటోళ్ళు. అదంతా హడావిడి ఉంటుండే. ఏందన్నా ఇది ఏం చేస్తున్నారు అంటే, ట్రేడింగ్ చేస్తున్నాం అంటే, ఇదేం ట్రేడింగ్ అంటే అప్పుడు వాళ్ళు చెప్పిర్రు, మేము ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తున్నామని. ఆప్షన్స్ అన్నారు. ఏంది ఆప్షన్స్ ఏంది అంటే, అంతకుముందు నేను మామూలుగా మీడియాలో ఉన్నందుకు ఈ ఫ్యూచర్స్ అనేది నాకు ఒక పదం వినున్నా, కానీ ఈ ఫ్యూచర్స్ అంటే కూడా ఏందో నాకు తెలియదు. అసలు ఫ్యూచర్స్ అంటే ఏం తెలియదు, ఆప్షన్స్ అంటే ఏం తెలియదు. వాళ్ళే చెప్పారు ఇట్లా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా అంటే. మామూలుగా ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా అంటే, నువ్వు 1000 రూపాయలు ఉన్నా వేసుకోవచ్చు, 10,000 ఉన్నా వేసుకోవచ్చు. అంటే రోజు ఎంత వస్తాయి అంటే, నీ అదృష్టం ఎంతైనా రావచ్చు, నీ లక్ అన్నారు. ఇదేంది ఇంత బాగుంది. సరే మనమేమనుకున్నాం అంటే, మామూలుగా మధ్యతరగతి జీవులు ఎట్లుంటారు, మనకు వచ్చే జీతము ఆ ఈఎంఐలకు, ఆ క్రెడిట్ కార్డుల బిల్లకు, అప్పులకు అది పోను ఏం మిగిలవు పెద్దగా. మళ్ళీ 1వ తారీఖు జీతం వచ్చే వరకు 5వ తారీఖు మళ్ళీ పక్క సూపులు చూడాల్సి వస్తుంది. మామూలుగా అందరూ చాలామంది చాలని జీతాలతోనే దుబ్బుకుంటూ వస్తుంటారు. మనం కూడా అంతే, మనమేం పెద్ద కోటీశ్వర్లం కాదు, మనకేమో తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. మ్యాక్సిమం ఈ ట్రేడింగ్లో ఎక్కువ ఇరుక్కోపోయేటోళ్ళు వీళ్ళే. ఎవరైతే నార్మల్ జీతాలు చేస్తుంటారో, ఎవరైతే
మామూలుగా మధ్యతరగతి జీవులు ఉంటారో పెద్ద ఆస్తులు ఉండవో సరే అంటే ఆస్తులు ఉండకున్నా వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. అంటే లక్ష్యం మీన్స్ అరే మన జీవితం ఎప్పుడు ఇదే ఉండాలన్నా, మనం ఇట్లే ఉన్నాం, మన పిల్లలు కూడా ఇట్లే ఉండాలన్నా, కొంచెం ఆస్తులు సంపాదించి పెట్టాలి అనే ఒక ఆశ ఉంటుంది. ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది. వాళ్ళే ఈ ఆప్షన్ స్విచ్ల్లో చిక్కుంటున్నారు. అంటే తొందరగా పెద్ద మనీ సంపాదించాలి అంటే అరే ఇదేదో బాగుంది కదా, మనం దీంట్లో ఏం చేస్తలేం, మన డబ్బులు మనమే చూస్తుంటాం, దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకుంటే అయిపోతుంది, సంపాదించుకోవచ్చు అని చాలామంది వస్తుంటారు. అట్లే నేను కూడా వచ్చిన. ఫస్ట్ అసలు ఇదేంటి ఆప్షన్స్ అనేది మామూలుగా అంటే వాళ్ళు ఏదో చెప్పిర్రు, ఇట్లేదో ఒక్క నిమిషం, ఇట్లా ఏదో వీళ్ళే చెప్పిర్రు. ఒకటి పుట్ ఆప్షన్ అనేది ఉంటుంది, ఒక్క నిమిషం, ఇట్లా వాళ్ళే చెప్పిర్రు. పుట్ ఆప్షన్ ఉంటుంది, కాల్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం కొనాలి. ఇవి కొంటూ ఉంటే ఇది ఒకవేళ మార్కెట్ పడిపోతే పుట్టు పెరుగుతుంది, మార్కెట్ పెరిగితే కాల్ పెరుగుతుంది. మనం మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా మనకు తెలిసి ఉండాలి. దాంట్లో స్ట్రైక్ ప్రైజెస్ అనేటివి ఉంటాయి. ఇట్లా ఏటీఎం అని ఉంటుంది, ఐటీఎం ఉంటుంది అని చెప్పిర్రు. ఏదో వాళ్ళు ఓటీఎం అని ఉంటుంది అని ఏదో చెప్పిర్రు వాళ్ళు. ఐటీఎము, ఐటీఎం, ఓటీఎం అని చెప్పిర్రు. వాళ్ళు చెప్పినంతసేపు మంచిగా అర్థమైనట్టే ఉన్నది, కానీ పెద్ద ఏం అర్థం కాలే. అరే ఇదేందో ఏటీఎం అంట, ఐటీఎం అంట, ఇదేమో చూస్తే ఇక్కడనేమో ఈ ప్రైజ్ మామూలుగా ఉంది, 50 రూపాయలకు ఉంది, 100 రూపాయలకు ఉంది. ఈ మళ్ళీ ఇదేమో కొంచెం ఇందమని అన్నది, ఎడదామని అని ఉంది. ఇట్లా ఓటీఎం ఇది చూస్తే ఇది అట్లుంది, ఏంది ఇవన్నీ నాకేం పెద్ద అర్థం కాలేదు. అన్నాక సరే అని చూసి మనం ఊకోం కదా. మళ్ళీ ఇందులో మళ్ళీ ఇంకో ట్విస్ట్, మనకు మామూలుగా సెన్సెక్స్, నిఫ్టీ అనేవి తెలిసి ఉంటాయి. ఈ పెద్ద ఇంకా మిగిలిన ఏం తెలియవు. మామూలుగా మనం సరే నేను మీడియాలో ఉన్నా కాబట్టి మామూలుగా ఏదో అప్పుడో ఇప్పుడు పేపర్లు చదువుతుంటాం కాబట్టి సెన్సెక్స్ పెరిగింది, నిఫ్టీ పెరిగింది అంటాము. మామూలు ఈ పదాలు పరిచయం, సెన్సెక్స్ పరిచయం, నిఫ్టీ కూడా పరిచయం నాకు. కానీ ఈ ట్రేడింగ్లోకి వచ్చాక వాళ్ళు చెప్పేది బ్యాంక్ నిఫ్టీ అని ఉంటుంది ఒకటి అని చెప్పేది. ఈ బ్యాంక్ నిఫ్టీ ఏందబ్బా, ఇందులోనే చేయాలి మనం ట్రేడింగ్ చేస్తే, బ్యాంక్ నిఫ్టీలోనే చేయాలి మనం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో బాగుంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, బాగా పైసలు వస్తాయి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేస్తే అని చెప్పేవాళ్ళు. అంటే ఇదేంది బ్యాంక్ నిఫ్టీ ఏంది, నిఫ్టీ అంటే తెలుసు, ఈ బ్యాంక్ నిఫ్టీ ఏంది, ఇట్లా నాకు ఇన్ని డౌట్లు. మళ్ళీ ఇదేందో తెలియదు, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏందో తెలియదు, ఏటీఎం తెలియదు, ఐటీఎం తెలియదు, ఓటీఎం తెలియదు, ఆప్షన్ ప్రీమియం అంటే తెలియదు, స్ట్రైక్ ప్రైస్ అంటే తెలియదు, ఏం తెలియదు నాకు. పుట్టిగానే అట్లా వచ్చినాము. సరే ఆ ట్రేడింగ్ అకౌంట్ పాతది ఏదో ఉండే, సరే దాంట్లో నడుస్తుంది అంటే నడుస్తుంది అన్నారు. సరే దీని కథ ఏందో చూద్దామని ఇక ఫస్ట్ మళ్ళీ ఇక మన దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా, ఇక యూట్యూబ్ ఛానల్ వత్తాలి. ఇక ఏంది వాట్ ఈజ్ ఆప్షన్ ట్రేడింగ్ అని ఇక రకరకాల వీడియోలు చూడాలి. అందులో ఎన్నో వస్తాయి. వాట్ ఈజ్ ఆప్షన్ ట్రేడింగ్ అనే వరకు 100 వీడియోలు వస్తాయి. అందులో ఇచ్చింది నచ్చింది చూసి దాన్ని చూసుకుంటూ కూర్చోవాలి. ఓకే ఇట్లా ఉంటుంది. పుట్టు అనేది ఇది ఉంటుంది, కాల్ అనే ఇది ఉంటుంది. దీన్ని పిఈ అంటారంట. మళ్ళీ తర్వాత అన్నీ తెలిసినాయి, పిఈ సిఈ అంటారు, ఇది కూడా అంటారు దీన్ని అని. మామూలుగా మా ఆఫీస్లో ఇట్లా మాట్లాడుకుంటేవాళ్ళు, నేను సిఈ తీసుకున్నా ఈరోజు నాకు ఇంత అమౌంట్ వచ్చింది అని కొంతమంది, నేను పిఈ తీసుకున్నా నాకు ఇంత అమౌంట్ వచ్చింది అని కొంతమంది చెప్పేటోళ్ళు. ఇంకా చాలామంది అంటే ఒకరిద్దరు చెప్పేవాళ్ళు, నేను ఈ ట్రేడింగ్ చేసినాకనే నాకు ఒక 20 లక్షలు వచ్చినాయి, 30 లక్షలు వచ్చినాయి, నేను ఇల్లు తెచ్చిన అప్పు కూడా తెచ్చేసిన అనే వరకు నాకు దీని మీద ఇంకా కాన్ఫిడెన్స్ అనేది జరిగింది. కథం వాళ్ళే సంపాదించారంటే నేను కూడా సంపాదిస్తా. ఎందుకు సంపాదించా, నేను ఖచ్చితంగా నేను సంపాదిస్తా, ఖచ్చితంగా ట్రేడింగ్ చేస్తా నేను కూడా అని. అంటే ఆ నమ్మకం, దాంట్లో ఏముందో తెలియదు. మీదికి వెళ్ళి చూస్తున్నాం, ఆడ బావి ఉంది, బావిలో నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు పోయి ఈత కొట్టి వస్తున్నారు. ఆ లోపలికి పోయినాక వాళ్ళకి దెబ్బలు తగిలినా ఏం తగిలినా బయటకు వచ్చి చెప్పారు బాగుంది. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పుకుంటే పలానా దగ్గరికి పోయిన ట్రేడింగ్లో పైసలు పోయినాయి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా చూస్తారనేది తెలుసు మనకు. అందుకని వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పకపోయేది, నిజంగానే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి పోయినాయి నాకైతే ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే అందరూ నిజాలు చెప్తారని ఎప్పుడూ అనుకోవద్దు. అంటే ఇదే మెయిన్ ఏంటంటే సమాజం ఏమనుకుంటుందో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో. అంటే ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో లేకుంటే చుట్టాల సర్కిల్లో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండకపోవచ్చు చాలామందికి. ఎందుకుగా ట్రేడింగ్ ఏం చేస్తావు, జూదం లాంటిది అంటే చాలామంది లాస్ అవుతారు, పని లేదు నీకని ఇంట్లో కూడా తిట్టొచ్చు. అంటే ఇది చెప్పుకోలేరు చాలామంది. లోపల ఎన్ని దెబ్బలు తగిలినా పైకి మాత్రం నవ్వుకుంటా కనిపిస్తారు. ఈ ట్రేడింగ్లో ఎవరైతే ట్రేడ్ చేసిన వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు లాస్ అయిన విషయం చాలామందికి మీరు చెప్పుకుంటారు. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మన 95% పీపుల్ లాస్ అవుతున్నారు ఆప్షన్ ట్రేడింగ్లో. ఎందుకు అవుతున్నారు? వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. నిజంగా మార్కెట్ అట్లుంటుంది.
ఎవరికి అంత ఈజీగా మనీ ఉండదు. ఒకవేళ నిజంగానే అంత ఈజీగా మనీ వచ్చేటట్టు ఉంటే అందరు జాబులు మానేసి వచ్చి ట్రేడింగ్ చేసుకుంటూ కూర్చుంటుంది. ఈజీ కదా నీకు. 9:15కి స్టార్ట్ అవుతుంది మార్కెట్, 3:30కి ఎండ్ అవుతుంది. కథం హార్డ్లీ 6 అవర్స్. ఈ 6 అవర్స్లో ఇంటికాడ కూర్చోవచ్చు, కాలు మీద కాలు వేసుకొని చూసుకుంటా నువ్వు సంపాదించుకొని కథం. 3:30 తర్వాత నేను పీక్టోళ్ళు లేరు, 9:15కు ముందు నీకు పీక్టోళ్ళు లేరు. ఆ ఇంట్లో కూర్చోవచ్చు. నీకు ఈ పని ఎందుకు వేయలేరా అని అడిగేటోడు ఎవరు లేడు, ఏమీ ఉండదు. నీకు బాస్ ఉండడు, ఎవడుండడు, నీకు నువ్వే బాసు. ఇంకెవడో వచ్చి నీకు సరే వేరే పని చేస్తే ఆ పని ఎవరు రావాలి ఈ పని ఎవరు రావాలనే బాధ ఉండదు. హాయి ఇంట్లో కూర్చోవచ్చు. ల్యాప్టాపో మొబైల్లో, ఇంకా నేను ఫస్ట్ నాకు ల్యాప్టాప్ కూడా లేదు, మొబైల్ ఉంటున్నాయి. సరే ఏదో ఒకటి ముందర వేసుకొని చేసుకోవచ్చు. ఎవ్వరితో బాధ లేదు. నీకు ఆ మార్కెట్ మీద అవగాహన ఉంటే చాలు, ఏదో తీసుకుంటాం చేసుకుంటాం బయట పడతాం. అంటే రిస్క్ లేనటువంటి, అంటే రిస్క్ లేదు అంటే వేరే బయటి రిస్క్ అనేది ఏది ఉండదు. నీ మీద బాస్ ఎవడు ఉండడు, నీ మీద పని వాళ్ళు ఎవరు ఉండరు, నీ కింద పని చేయడానికే వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు, ఇంతోన్న తలనొప్పి, నీకు జీతం ఇవ్వాలి అది ఇవ్వాలి అనేది ఏది ఉండదు. అది ఎక్కడనో మార్కెట్ నడుస్తుంటుంది, నువ్వు ఇంటికాడ కూర్చుంటావు, నీకు అనుకున్నట్టు చేస్తావు, సంపాదించుకుంటావు. ఈ ఆప్షన్ దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. 10,000తో చేయొచ్చు, మామూలుగా 3,000తో కూడా చేయొచ్చు, 2,000 రూపాయలతో కూడా చేయొచ్చు. నీ అదృష్టం బాగుంటే 200తో కూడా చేయొచ్చు. అది కూడా తెలిసి ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి తెలుసు. 200 రూపాయలు పెట్టి కూడా రూపాయిది తీసుకుంటే నీ అదృష్టం బాగుంటే ఆ రూపాయిది ఒక్కోసారి ఏమవుతుంది 100 రూపాయలకు వస్తుంది. అంటే అప్పుడు నేను ట్రేడింగ్ చేసేటప్పుడు అది కొంచెం ఎక్కువనే ఉంటుండే. బ్యాంక్ నిఫ్టీలో 30 ఉంటుండే, నిఫ్టీ 50 లాట్ సైజు. సరే ఇవన్నీ కూడా ఈ లాట్ సైజు ఇవన్నీ ఏం తెలియదు నాకు. అసలు ఈ లాట్ సైజ్ అంటే ఏం తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియని ఒక గుడ్డిగా ఎవరో చెప్పిర్రు అని నేను ట్రేడింగ్లోకి వచ్చిన. మరి ఆ ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత నేను ఎంత ఫేస్ చేసినా ఏంటి, అసలు నేను నిజంగా ఎన్ని దెబ్బలు తిన్నా, నేను ఎంత లాస్ అయినా, ఇవన్నీ కూడా మీకు చెప్తా. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతా. ఇదైతే ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియోలో అసలు నేను ట్రేడింగ్ ఎట్లా స్టార్ట్ చేసినా, ఫస్ట్ ఏం జరిగింది, నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, నిజంగా ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది చెప్తున్నాను ఎందుకంటే చాలామందికి ఖచ్చితంగా చాలామంది ఈ అనుభవాలన్నీ మీరు ఎదుర్కొనే ఉంటారు ఏదో ఒక స్టేజ్లో. ఎందుకంటే ఫస్ట్ అందరు తెలిసి అయితే ఎవరు దిగరు కదా, తెలియకుండానే వస్తారు. ఇవన్నీ కూడా అయ్యి ఉంటుంది. సరే ఇవి అన్ని జర్నీ, నా ట్రేడింగ్ ఫస్ట్ జర్నీ ఏం జరిగిందనేది చెప్తా. అంటే ఇది చెప్పడానికే మెయిన్ ఉద్దేశం మీకు చెప్పిన. చాలామందికి అనుభవాలు ఎదురై ఉంటాయి, లాస్ అయి ఉంటారు, దెబ్బలు తగిలి ఉంటాయి. నాకు తగిలిన దెబ్బలు మీకు చెప్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఎవరైనా వస్తే ఆ దెబ్బలు తగలకుండా దాన్ని పక్కకు జరుపుకుంటూ వెళ్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడానికే ఈ వీడియోలు అనేది చేస్తున్నా. మమ్మల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మ్యాక్స్. ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ మేము ఎందుకు తీసుకురావడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.